హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి చూడండి, ఈరోజు మరో కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రొయ్యల ఫ్రై అండ్ గోంగూర రొయ్యల కూరతోటి విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇవైతే ఫ్రెష్ రొయ్యలు అనమాట. మాకు దగ్గరలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇవి 1 కేజీ రొయ్యలు అనమాట. దీనిలోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. నీసు వాసన అనేది రాకుండా ఉంటాయి. ఎంత చేసినా రొయ్యలు కొంచెం స్మెల్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నిమ్మరసంతో క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఒక బౌల్ తీసుకుని దానిలో మనం పీల్ తీసుకున్న రొయ్యలని వేసుకోవాలన్నమాట. ఆ రొయ్యలు అనేవి దానిలో సాల్టు కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. దీనిలో నీళ్ళు అనేది వంచనండి నేనైతే. కొంతమంది అయితే నీళ్లు వంచేస్తారనమాట. వంచకుండానే ఇనకబెట్టేస్తే రొయ్య అనేది గట్టిగా అవుతుందన్నమాట, మెత్తగా ఉండకుండా ఉంటుంది. అలానే ఇంకో బౌల్లోకి మనకు 2 కట్టల వరకు గోంగూర తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గోంగూరను కూడా ఉడకబెట్టుకోవాలి కదండి, అందువల్ల ఏంటంటే నేను గోంగూర తీసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యలు చూడండి, వాటర్ ఎంతైతే వచ్చినాయో వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనం తిప్పుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. మూత పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి బాగా. చూడండి, నీళ్ళు అనేది ఇనికిపోయాయి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యలు అనేది చూడండి, నీళ్ళు అనేది లేకుండా మొత్తం ఇనికిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ రొయ్యల్ని. అలానే ఇంకో వాటర్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఇనకబెట్టుకోవాలి. రొయ్యల్లో వాటర్ అనేది ఇనికిపోవాలన్నమాట. మనకి పూర్తిగా వాటర్ అనేది లేకుండా ఉండాలి. అలానే చూడండి, మనం గోంగూరను ఉడికించుకుంటున్నాం కదండి. ఉడికించుకుంటున్న గోంగూరలోకి మనకి 5-6 వరకు పచ్చిమిర్చి పడతాయి అన్నమాట. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే మనకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, నేను 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను. ఉడికించుకుంటున్నాను అనమాట. కట్ చేసి వాటిని గోంగూరలో వేసి ఉడికించుకోవాలి. దీనిలోకి పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, పసుపు కూడా వేసుకోవాలి. అలానే చూడండి, మనకి ఇందాక మనం చూడండి ఇనికిపోయిన రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. డీప్ ఫ్రై చేసుకోవాలి కదా మనం రొయ్యల్ని. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనము ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలోకి ఆల్రెడీ మనం సాల్ట్, పసుపు యాడ్ చేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. మనకి ఆయిల్ వేసి డైరెక్ట్గా రొయ్యల్ని ఫ్రై చేసుకోవటమే అనమాట. రొయ్యలు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి మనకి 1 ఇంచ్ వరకు అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు పడతాయి అనమాట. అవి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నా సరిపోతాయి అనమాట. ఇవి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతాయి అనమాట రొయ్యలు అనేది. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. బాగా తినడానికి కూడా గట్టిగా ఉంటాయి అనమాట రొయ్యలు. అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని ఫ్రై అవుతున్న వాటిలోకి వేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యలు ఫ్రై అనేది చాలామంది ఇష్టపడతారు తినడానికి. ఎందుకంటే మనకి చేపలు వీటిలా కాకుండా రొయ్యలు అనేది చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. అట్లానే మనం ఉడికించుకున్న గోంగూరలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా పడుతుందండి. కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత రొయ్యలు అనేవి చూడండి ఎంత బాగున్నాయో. ఇంతేనండి, రొయ్యలు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని రొయ్యల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. బౌల్లో వేసుకోవాలి. అలానే మనం ఇప్పుడు గోంగూర ఉడికించుకుంటున్నాం కదండి. ఉడికించుకున్న గోంగూరలోకి మనం ఏంటంటే ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అలానే మనం గోంగూర ఉడికిన తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత వరకు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని బాగా మెదుపుకోవాలన్నమాట గోంగూర మెదుపుకున్న తర్వాత ఏంటంటే మనకి దీనికి కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని మనం గోంగూరని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యల ఫ్రై అనేది ఎంత బాగా ఉన్నాయో. ఇలా అయినా తినేసేయచ్చు. చాలా బాగుంటాయి. చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. ఒకసారి ట్రై చేయండి. మీ సైడ్ ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి. చూడండి, రొయ్యల ఫ్రై ఎంత బాగుందో. ఇక చూడండి, మెదిపేసాను నేను. ఉప్పు వేసి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది చూసి మీకు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. అదే అండి, ఇంకో బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేసి తాలింపు గింజలండి, అవే జీలకర్ర అవి వేస్తారు కదా, ఆవాలు, పచ్చెనగపప్పు వేసాను. 4 ఎండుమిర్చి కూడా వేసానండి.
అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలానే ఫ్రై చేసుకున్న మన రొయ్యలను కూడా యాడ్ చేస్తున్నాను. రొయ్యలకి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ తాలింపులో రొయ్యలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే గోంగూర ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి మనం ఉడికించుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుండిద్ది. దీనిలోకి అప్పుడప్పుడు మనకి ఒక్కో ముద్దకి ఒక్కో ముక్క వస్తూ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట రొయ్యలు అనేవి. రెడీ అయిపోయిందండి మన రొయ్యల గోంగూర కర్రీ. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి చాలా బాగుండిద్ది, నాకు చాలా ఇష్టం అండి. రొయ్యల గోంగూర కూడా చాలా ఇష్టం. చూడండి ఇంతేనండి, చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.